So we are starting the ritual before going to Ravi's marriage. ఇక్కడ మేము ప్రయాణం బాగా జరగాలి అండ్ ఇంటికి క్షేమంగా రావాలి అని చెప్పి పూజ చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాం అండ్ జర్నీని స్టార్ట్ చేసాం. లంచ్ కోసం ఆగాము ఇప్పుడే. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ లంచ్. ఏంటంటే తిన్నా వంశీ? కాజు మసాలా, 15 చపాతీస్ అండ్ ఓన్లీ 15 25 చపాతీస్. ఈ రెస్టారెంట్ కోదాడకి దగ్గరలో ఉంది, మస్ట్ ట్రై. ఇప్పుడు టైం 6:37 అవుతుంది. మేము ద్వారకా తిరుమల రీచ్ అయ్యాము. మేము ఫస్ట్ స్వామివారి దర్శనం కానీ బయలుదేరాము, కానీ మాకు తెలిసింది ఏంటంటే అది శివాలయం అని చెప్పి. ద్వారకా తిరుమల. సో మేము రీచ్ అయిన రోజు ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ రోజు ఇక్కడ జ్వాలా తోరణం అయ్యింది. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మంచిదని చెప్పారు. సో మేము కూడా ఒక్కొక్కరు మేము దీపం వెలిగించాము. మాకు ఇక్కడ ఒక ఆంటీ హెల్ప్ చేశారు, ముగ్గదేసి అండ్ మొత్తం రెడీ చేశారు అంతా. సో దాని తర్వాత మేమందరం ఒక్కొక్కరిని దీపం వెలిగించాము. నరేష్ రండి. సో శివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ గజేంద్రుని చూసాము. ఒక్కొక్కరిని వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. శివాలయం తర్వాత మేము స్వామివారి దర్శనానికి వెళ్ళాం. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఇది ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళాం, ద్వారకా తిరుమల. అండ్ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. చాలా క్లోజ్గా చూసాం స్వామివారిని. ఇక్కడ ద్వారకా తిరుమలలో దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంకా నైట్ రాజోల్కి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యాం. సో నైట్ రాజోల్ రీచ్ అయిన తర్వాత మేము రెస్ట్ తీసుకొని మార్నింగ్ అంతర్వేది నరసింహస్వామి దర్శనం కోసం అని చెప్పి బయలుదేరాము. మీకు గోదావరి తిరగాలి అంటే డే టైంలోనే తిరగాలి. చుట్టూ పంట పొలాలు, గ్రీనరీ చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది.
Guys, we are in Konaseema today. Hello, bro. Backwaters of Konaseema. So finally we have reached Antravedi temple, the place where Godavari and Bay of Bengal meets. ఈ టెంపుల్ అరౌండ్ 15th or 16th సెంచరీ మధ్యలో కట్టడం జరిగింది. దాని తర్వాత అరౌండ్ 1823లో రెనోవేట్ చేశారు. దర్శనం బాగా అయిన తర్వాత మేమందరం కలిసి అన్నప్రసాదంకి వెళ్ళాము. అందరితో పాటు కలిసి కూర్చొని తిన్నాము. చాలా బాగుండేది. So we are going on a boat ride. So first we'll go to Mangroves, then we'll go to the Sangam where Godavari and Bay of Bengal meets. సో మాకు అంతర్వేది టెంపుల్ దగ్గర నుంచే ఒక పర్సన్ కనిపించారు, ఇలాగా బోట్ రైడ్ అవైలబుల్ ఉందని చెప్పేసి. సో మాకు 5000 రూపీస్ ఛార్జ్ చేశారు ఈ మ్యాంగ్రోవ్స్ అండ్ దట్ ప్లేస్ వేర్ గోదావరి అండ్ బే ఆఫ్ బెంగాల్ మీట్స్. నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ వాస్ కాస్ట్లీ ఆర్ నాట్. మాకు మీరు చెప్పాలి కమెంట్ సెక్షన్లో. Godavari river. We are entering to the mangrove forest in the wetlands of Godavari river. So here is the entry point for the mangrove. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ టు ద మ్యాంగ్రోవ్స్. మాకు ఫుల్గా అనకొండ మూవీ వైబ్స్ వచ్చాయి చుట్టూ చూస్తున్నప్పుడు. సో మేము అక్కడ బోట్ నడిపే పర్సన్ అడిగాము, ఇక్కడ స్నేక్స్ ఉంటాయా చుట్టూ అని చెప్పి. సో ఆయన ఉంటాయి అని చెప్పాడు, కానీ అవి నాన్ వెనమస్ స్నేక్స్ అట. సో వీ వర్ హ్యాపీ. మ్యాంగ్రోవ్స్ చూసాక దెన్ వీ వర్ ఆన్ ద వే టు ద ప్లేస్ వేర్ గోదావరి అండ్ బే ఆఫ్ బెంగాల్ మీట్స్. దాన్ని ఇక్కడ చాలామంది అక్క చెల్లి లేకపోతే అన్నా చెల్లి అని కూడా పిలుస్తారంట. చెల్లి అంటే గోదావరి, అన్న అంటే బే ఆఫ్ బెంగాల్. ఇది ఒక ఎక్సైట్మెంట్. ఫస్ట్ టైం ఇలాంటిది చూస్తున్నాం వేర్ రివర్ అండ్ ఓషన్ మీట్స్. ఎప్పుడు జోగ్రఫీ బుక్స్లోనే చదివాము దీని గురించి.
Here is the Godavari river. And yeah, see, that's the Bay of Bengal. We can see the waves. That's the Bay of Bengal. రవి మమ్మల్ని ఆ రోజు లంచ్కి ఇన్వైట్ చేశాడు. సో అక్కడ లంచ్ చేస్తుండగా అక్కడ వర్షం ఫుల్గా పడ్డది. దాని తర్వాత ఈవినింగ్ మేము రవి బ్యాచులర్ పార్టీకి వెళ్ళాము. యూ కెన్ సీ హిమ్ సో ఎక్సైటెడ్. And finally it was a D-Day for Ravi. మన స్మైలీ రవిగా అలాగే ఉంటుంది పెళ్ళంటే మరి అలా జరుగుతూ ఉంటాయి టైం. దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన మీకు పరిష్కారం చూపిస్తారు. నేను అంటున్నాను, అన్ని విషయాల్లో ఆ క్రీస్తుని మీరు ప్రతిష్ఠించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ముందు వరుసలో కూర్చున్న ఆడవాళ్ళని వెనక వరుసలో వాళ్ళు గమనిస్తే వాళ్ళు వేసుకున్న జడలు కనిపిస్తాయి. వాళ్ళు నవ్వుతున్నట్టు జడవేసి బాబు ఒకప్పుడు ఉండేదమ్మా, ఇప్పుడు పోయేది. ఎందుకంటే మా అమ్మగారికి చాలా సో సక్సెస్ఫుల్గా అన్నీ కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ హైదరాబాద్ బయలుదేసాము అందరం కలిసి. రాజోల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మచిలీపట్నం రీచ్ అయ్యే వరకు మాకు ఇలాగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చాలా గట్టిగా వర్షం పడ్డది. Stop for a quick break.
హైదరాబాద్ రీచ్ అవ్వడానికి మేము తీసుకున్న రూట్ రాజోల్ నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి విజయవాడ, దెన్ విజయవాడ నుంచి హైదరాబాద్. మేము అరౌండ్ 2:30 in the morning we reached హైదరాబాద్. సో ఇక్కడ వరకు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.